హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం గట్కేసర్ మండలంలోని ఎదులాబాద్ అనే విలేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మొత్తం 19 ఎకరాల మామిడి తోటలో ఈరోజు అయితే మనం ఒక చిన్న వ్లాగ్ అనేది చేయబోతున్నాం అనమాట. అసలు ఈ 19 ఎకరాల మామిడి తోటలో ఏ రకాల పండ్లను పండిస్తారు, అవి ఆర్గానిక్గా పండిస్తారా లేకపోతే కెమికల్స్ వేసి పండిస్తారా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం అయితే మామిడి తోట పండించే రైతు దగ్గర ఉన్నాము. ఆయన పేరు రాజ్ కుమార్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో రాజ్ కుమార్ గారు, కొన్ని చోట్ల చూస్తే మామిడి పళ్ళు అట్లా పడిపోయి ఉన్నాయి, ఇంకొన్ని పచ్చిగా కూడా ఉన్నాయి. ఎందుకంటారు అంటే అవి తీయరా మళ్ళీ? అవి పచ్చికాయలు చెట్ల మీదకి వెళ్ళి మనకు పాకానికి వచ్చిన టైంలో చెట్టుకు బలం లేకుంటే ఏమవుతుంది, ఆ పండు పడిపోతుంది కింద. జర ఎండ దెబ్బకు కూడా రాలిపోతున్నాయి. దానికి మంచిగా కలర్ వస్తలేదు. అది ఇంత మందులు కొట్టినా కానీ చెట్ల మీద పోయి నీళ్ళు కింద నీళ్ళు బలం ఉంటే చెట్టు కాయ పెద్దగా అవుతుంది, జర దానికి షనింగ్ వస్తుంది కాయకు. ఇంట్లో వాటర్ లేకుంటే మాకు చాలా బాధ అయిపోతుంది ఇంట్లో. అందువల్ల మొత్తం కాయ మొత్తం చిన్నగానే అయిపోయి అంతా పడిపోతుంది కింద. సో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక చెట్టుకి సుమారు ఎన్ని కాయలు ఉండొచ్చు అంటారు చుట్టూరు? ఈ ఒక్క చెట్టుకి, ఈ ఒక్క చెట్టుకు నిండా కాస్తే మనకు 500 కాయ, ఆ చెట్టు లెక్క కాస్తే 500 కాయ వస్తుంది చెట్టుకు. ఒక్క చెట్టుకి 500 కాయ వస్తుంది. ఇప్పుడు ఈ చెట్టుకు 100 కాయలు పైన 100 కాయలు ఉంటాయి. ఇప్పుడు ఒక్క చెట్టు మొత్తం ఉట్టిగానే ఉన్నాయి. కొన్ని చెట్లు ఇంట్లో మొత్తం 800 చెట్లలో కనీసం ఒక 200 చెట్లకు కాపు వచ్చింది. 200 చెట్లకు కాపు వచ్చింది. మొత్తం చెట్లకు కాపు రాలే. అందుకోసం ఈసారి నష్టం వస్తుంది మాకు. సో చూసారు కదా, మొత్తం 800 చెట్లు ఉంటే, ఏది 19 ఎకరాలలో 800 చెట్లు ఉంటే అందులో 200 చెట్లకు మాత్రమే కాపు పడింది. మరి ఈ 200 చెట్లలో ఎన్ని కాయలు కింద పడి ఉండాలి రాలిపోయి వేస్ట్గా? ఎన్ని కాయలు మన చేతికి వచ్చి ఉండాలి? 3 సార్లు గాల్పు వస్తే మొత్తము 5 టన్నుల కాయ రాలిపోయింది. అది పనికి రాకుండా మొత్తం లేత కాయ, అది ఏం పనికి రాదు. అంత చెట్ల కిందనే అంత బర్రెలకు మేకలకు అంతా చేసేసినాం. అంకుల్, ఇందాక మీరు 7 లక్షల దాకా లాస్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు కదా, సో చూసుకున్నారా అన్ని లెక్కలు? అసలు ఎక్కడ లాస్ అయింది, ఏంటి, ఎందుకు అని? మాకు చెట్లు తిరిగి చూస్తేనే మాకు అర్థమైపోతుంది. మాకు ఎంత సరుకు వెళ్తుంది, ఎంత నష్టం అవుతుంది మాకు ఎరకైపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఒక 250 చెట్లు కాసిందనుకో మాకు ఒక 3 లక్షలు వస్తాయి. ఇప్పుడు 4 లక్షలు మేము మీద పడినట్టే మాకు. ఏం ఈసారి మాకు అంత కరెంట్ లేక, సరిగ్గా వాటర్ లేక మొత్తం మేము లాస్ అయిపోయినాం. చిన్న కాయ మీదనే మొత్తం వాటర్ బంద్ అయిపోయినాయి, కరెంట్ లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇంత హెల్ప్ చేసిండు, ఫుల్ కరెంట్ ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు మాకు. ఇప్పుడు మన ఈ సీఎం వచ్చినప్పటి నుంచి మాకు కరెంటు సరిగ్గా వస్తలేదు. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కరెంటే లేదు, అసలు మాకు వస్తలేదు. గంట సేపు వస్తుంది, గంట సేపు పోతుంది. చెట్లకి మాకు నీళ్ళు లేకుంటే మొత్తం కాయ అంతా రాలిపోయి అంతా మేము నష్టం అయిపోయినాం మేము ఈసారి. మొత్తం అంటే ఎన్నిసార్లు వచ్చింది వాటర్? ఎన్నిసార్లు అంటే పూత పడిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వాటర్ కొట్టారు? మనకు ఇప్పుడు 2-3 సార్లు వాటర్ కొట్టినాము. ఇప్పుడు ఎండలు ముదిరంగానే మొత్తం కరెంట్ చాలా వస్తలేదు. ఆగి మొత్తం బోర్లలో నీళ్ళు లేకుండా అయినాయి. మాకు ఇంత న్యాయం చేస్తారా రేవంత్ రెడ్డి సార్, చేస్తారా లేదా? ఈసారి మొత్తం చాలా నష్టం ఉన్నాం మేము. మళ్ళీ మేము 100కి 5 రూపాయలు 6 రూపాయల లెక్క తీసుకొచ్చి మేము మొత్తం ఒక్కసారి డబ్బులు కట్టేసినాం. మాకు డబ్బులు వెళ్తలేవు ఈసారి. మాకు గవర్నమెంట్ ఇంత సాయం చేస్తే మాకు కూడా ఇంత మంచిగా ఉంటుంది అని. మొత్తం నష్టమే అని అంటున్నారు కదా, మరి ఇంకా ఏం రాలేదా చేతికి? ఏం అందలేదేగా? అందలే మొత్తం అట్లనే ఉన్నది కాయ, గిరాక్ లేదు, ఏం లేదు. ఏం చేద్దాం ఇప్పుడు? ఎట్లా చేయాలి ఏమో. అది గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తే చేయాలి, వాళ్ళు సాయం చేయాలి. మరి ఏం చెప్పుకుంటారు ఇప్పుడున్న ప్రభుత్వానికి, గవర్నమెంట్ సాయం చేయాలి మాకి. ఇట్లా నష్టం పోతున్నాం, వాళ్ళన్నా సాయం చేయాలి మాకి. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం నచ్చిందా, ఇప్పుడున్న ప్రభుత్వం నచ్చిందా మీకు? ముందుగల ఉండేది నచ్చింది, ఇప్పుడు ఏం లేదు ఇప్పుడైతే. ఇప్పుడు ప్రభుత్వం మారిందిగా, మరి కరెంట్ కానీ లేకపోతే ఈ నీళ్లు కానీ? నైట్లో మొత్తం కరెంట్ పోతుంది, నైట్లో కరెంట్ పోతుంది, నీళ్ళు లేవు, ఏం లేవు. స్నానం చేస్తామంటే నీళ్ళు లేవు.
అక్కడి నుంచి ఒక ఆయన తెచ్చి ఒక డిరం ఇది వేసి పోతుండు ట్రాక్టర్. రైతులకి ఏమన్నా నష్టం జరిగితే నేను ఆదుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, మరి మీకు ఇంత లాస్ వచ్చింది, మరి మీరు ఎప్పుడు చెప్పుకోలేదు ఆయనకి? ఎప్పుడు చెప్పలే ఏం చేయలే. మరి ఇప్పుడు చెప్పండి మా టీవీకి, ఇందులో చెప్తే మరి ఆయన చూస్తారు. మరి ఆయన సాయం చేయాలి కదా, ఇప్పుడు చూస్తుండు ఆయన సాయం చేయాలి. మా గరీబులకి ఇప్పుడు వాళ్ళన్నా సాయం చేయాలి. ఒక్క రూపాయి లేదు, ఏం లేదు, గిరాకీ లేదు. కోపన్ బియ్యం తింటున్నాం అగో అవే కోపన్ బియ్యం తిని ఇట్లా ఉన్నాం. సాయం చేయి, ఏమన్నా చెయ్యి, అయినా జర పైసలన్నా వేయి. ఎవరిని? రేవంత్ రెడ్డి గారు. పైసలు వేస్తేనే జర మీకు యాద్ చేస్తాం. మరి ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, మంచిగా ఉండే ఆయన అన్న జర మంచి సాయం చేసిండు రైతులకు. ఇప్పుడు మంచిగా ఇప్పుడైతే ఈయనైతే ఏం చేస్తలేడు. మళ్ళీ ఆయన